హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యేసయ్య నామములో దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు. అయితే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఉంది. లాస్ట్లో మొదట మనం వాక్యం వైపు వెళ్దాము. 1 కొరింథీయులకు 3:10, ఇంగ్లీష్లో 1 Corinthians 3:10. పౌల్ హ్యాస్ మేడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ ఫౌండేషన్. ఓకే, తెలుగులో మనము పౌలు క్రీస్తుని పునాదిగా వేశాడు. అది దేవుని కృప ద్వారా జరిగింది. కాబట్టి మనము ఏ విధంగా మనం ఆ వాక్యాన్ని మనం తీసుకోవాలనేది మనం ఇప్పుడు చెప్తాము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుకొనుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుకొనుచున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలనేది. అయితే దేవుడు మనకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. యేసుక్రీస్తు మన పరిశుద్ధాత్మ శక్తినిచ్చినప్పుడు ఆయన మన కంప్లీట్ అట్మాస్ఫియర్ని మనం మార్చేస్తున్నాం. అయితే అట్మాస్ఫియర్ ఏ విధంగా మారుతుంది? జీసస్ క్రైస్ట్ ఈజ్ బికమింగ్ అవర్ బ్రెత్. అయితే మన శ్వాసని యేసుక్రీస్తు అయినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు మన ప్రార్థన జీవితం మారుతుంది. మనం వాక్యం ఏ విధంగా చదువుతున్నామో, ఆ వాక్యంని ఏ విధంగా మన జీవితాల్లో మనం ఉపయోగిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనం ఇది గమనించాలి. మన జీవితాల్లో, మన ప్రార్థనలో ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మన ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన. మన శత్రువు అనేవాడు ఉండద్దు ప్రపంచంలో. ఎందుకంటే మన జ్ఞానాన్ని మన ఫౌండేషన్ని కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుని రాజ్యం కొరకు మనం నిలబడాలి. మన దేవుడి రాజ్యం నీతిని మనం వెతుకుతున్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్. అంటే ప్రతిదీ మీకు యాడ్ అవుతుంది. మన సంపదని, మన డబ్బుని, బంగారం కొనుక్కోవడానికి, సిల్వర్ కొనుక్కోవడానికి, భూమి కొనుక్కోవడానికి మనం ఎప్పుడైతే పెడుతున్నామో, మనం దేవుని రాజ్యాన్ని కూడా కట్టడానికి మనం పెట్టాలి. అనాథ పిల్లలకు, విధవరాల కొరకు మనం వాటి గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాలి ఫ్రెండ్స్. దిస్ 2026 is going to be transformed completely, and there is a good news. హబ్సిగూడ సికింద్రాబాద్లో మనకు ప్రోగ్రామ్ జరగబోతుంది. కంప్లీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అండి. దాని కొరకు హెవెన్లీ టెంపుల్ ట్రస్ట్ మనకు స్పాన్సర్స్, అండ్ ఎస్ఈపి ఇన్ఫ్రా వాళ్ళు కూడా ఒక స్పాన్సర్స్గా వచ్చారు. సో మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. దెర్ ఇస్ గోయింగ్ టు బి లంచ్, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ మీటింగ్. ఐ నో దాట్ ఇట్స్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫర్మేషన్, అండ్ ఐ వాంట్ పీపుల్ టు జాయిన్ విత్ దట్ ప్రోగ్రామ్. అయితే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనం ఏ విధంగా కట్టడబోతున్నామో, మనం ఈ 2026లో మనం సక్సెస్ చూస్తున్నాము, హ్యాపీనెస్ అండ్ జాయ్ చూస్తున్నాము. మన లైఫ్స్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఐ నో you will read 1 Corinthians 3:10 and it's going to change your life. Thank you very much. God bless you everyone. Glory to God.